క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని యొక్క చివరి 6 రోజులు మనం ధ్యానిస్తున్నాము. 6 రోజులలో మొదటి రోజైన మ్రాణుక్రమల ఆదివారం నాడు ఏ విధంగా అయితే ప్రభు యెరూషలేము వీధుల్లో ప్రవేశించి ప్రజలకు ఉద్దేశం తారుమారు చేస్తూ తిన్నగా జెరూసలేం దేవాలయం ప్రవేశిస్తున్నారు. దేవాలయంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను, న్యాయములను మార్చువారును అందరినీ వెళ్ళగొట్టుచున్నారు. ఎందుకు ప్రభు ఈ విధంగా చేస్తున్నారు అని మనం ధ్యానించినట్లయితే, దేవాలయ భాగంలో మనం తెలుసుకున్నట్లయితే ఈ యొక్క విషయం మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. మొట్టమొదటిగా దేవాలయంలో అత్యంత పవిత్రమైన స్థలము, హోలీ ఆఫ్ హోలీస్ అని అంటారు. దీనిలో దేవుని యొక్క మందసము అనగా ప్రభు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల ఫలకలను అందులో నిక్షిప్తమై ఉంచున్నారు. అది హోలీ ఆఫ్ హోలీస్, అతి పవిత్ర స్థలంలో ఉంచున్నారు. దాని తరువాత భాగంలో ప్రభువుకు ధూపం వేయు స్థలము. దాని తరువాత మూడవదిగా యాజకులు దేవుని యొక్క కీర్తనలు పాడుట, బలిని సమర్పించుట వంటి వాటి చేస్తూ ఉంటారు. 4వ భాగము స్త్రీలు దేవాలయంలో వచ్చి ప్రార్థించేటకు. దేవాలయం యొక్క వెలుపల భాగము అన్య జాతి వారికి వచ్చి ప్రార్థన చేసుకునే స్థలము. ఆ యొక్క స్థలాన్ని వ్యాపార స్థలముగా మార్చున్నారు. దేవునికి బలి అర్పించాలంటే 3 జంతువులను అర్పించేవాళ్ళు: గొర్రెలను, పశువులను, పావురాలను. మరి నాణ్యములు మార్చువారు అనగా రోమా సామ్రాజ్యం సంబంధించినటువంటి నాణ్యములు చెల్లబడి ఉండేవి. కానీ యూదులు వారి యొక్క నాణ్యములు మన దేవాలయంలో ప్రవేశించకూడదు అనే ఉద్దేశంతో దేవాలయానికి సపరేట్గా వారికి సంబంధించినటువంటి నాణ్యములు తయారు చేసేవారు. వాటిని మాత్రమే తీసుకునేవాళ్ళు. మరి పాస్కా పండుగకు ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి దూర దేశాల్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులు తప్పనిసరిగా పాస్కా పండుగ జరుపుటకు, బలి అర్పించుటకు దేవాలయంకు రావాలి, జెరూసలేం దేవాలయంకు. మరి వారి సుదూర ప్రాంతం నుంచి వచ్చినప్పుడు వారికి కావలసినటువంటి పశువులు దొరకాలంటే ఇక్కడ నుంచే వాళ్ళు కొనుగోలు చేసుకునేవాళ్ళు. మనకు తెలిసిన విధంగా ప్రభు మోషేకు ఆజ్ఞాపించిన విధంగా బలిని ఇచ్చే బలి పశువును లేదా ఆ గొర్రె పిల్లకు ఎలాంటి మచ్చ కానీ, మడత కానీ, రోగము కానీ, గాయము కానీ లేకుండా శుద్ధముగా ఉండాలి. ఒకవేళ మనం తీసుకొచ్చినటువంటి పశువు లేదా గొర్రె పిల్లకి ఏమైనా ఉన్నచో దాన్ని యాజకుడు పరిశీలించి దాన్ని ఓకే చేస్తేనే తప్ప ఆ గొర్రె పిల్లను, ఆ పశువును బలి అర్పించుటకు అవకాశం ఉండదు. ఒకవేళ మనం తీసుకొచ్చినటువంటి పశువుకి కానీ, గొర్రె పిల్లకు కానీ ఏమైనటువంటి లోపము ఉన్నట్లయితే ఏం పర్వాలేదు, అక్కడ ఉన్నటువంటి పశువును కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఈ విధంగా అన్యజాతి వారి స్థలంలో వ్యాపారం చేస్తూ వారికి ప్రార్థన చేసుకుంటూ కూడా అవకాశం లేకుండా చేస్తున్నటువంటి వారిని చూసి ఆగ్రహం చెంది ఉన్నారు. అందుకే అక్కడ వారందరినీ వెళ్ళగొట్టుచు ఈ విధంగా చెప్తున్నారు: నా ఆలయము అన్యజాతి వారికి ప్రార్థన ఆలయం అని మీకు తెలియదా? యెషయా ప్రవక్త 56వ అధ్యాయము 3వ వచనం నుంచి. ప్రభు ప్రజలలో చేరిపోయిన అన్యజాతి జనుడు ఎవడును ప్రభువు తన ఆరాధన సమాజం నుండి నన్ను బహిష్కరించును అని తలంపకుండునుగాక. నపుంసకుడు ఎవడును నేను ఎండిన చెట్టునని చెప్పకుండునుగాక. ప్రభు ఆ నపుంసకునితో ఇట్లు చెప్పుచున్నాడు: నీవు నా విశ్రాంతి దినమును పాటింపుము, నా చిత్తము ప్రకారం జీవించి నా నిబంధనమును అనుసరింపుము. అప్పుడు నా దేవాలయములను నా ప్రజలలోను నీ నామము స్మరింపబడును. నీకు ఒక జ్ఞాపక చిహ్నము నెలకొనును. నీకు బిడ్డలు కలిగినప్పటి కంటెను ఈ పద్ధతి వలన నీవు ఎక్కువ కాలము స్మరింపబడదువు. జనులు నిన్నేనాటికిని విస్మరింపరు. ఇది యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఇక వాక్యాలను మళ్ళీ మనం నెమ్మదిగా బైబిల్ని తెరచి చదివినట్లయితే మనకు అర్థమవుతున్నది, అన్యజాతి జనులు భావిస్తూ ఉంటారు, నేను అన్యజాతి వాడను, దేవునికి బలి అర్పించలేను అని. నపుంసకుడు, నాకు బిడ్డలు లేరు, నా నుంచి ఏ ఫలము కూడా ఉండదు, కాబట్టి నేను ప్రభుకి బలి అర్పించుటకు అర్హుడను కాను అని భావిస్తుంటారు. ప్రభు ప్రజలలో చేరి
అతనిని ప్రేమించి సేవించి అతని విశ్రాంతి దినమును పాటించి నిబంధనము అనుసరించెడు అన్యజాతి ప్రజలకు ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు. నేను మేము నా పవిత్ర పర్వతముకు కొనివత్తును, నా ప్రార్థనా మందిరమున మేము సంతోష చిత్తులను గావింతును. నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరింతును. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. చూడండి, ఇక్కడ ప్రభు యొక్క ప్రణాళిక పద్ధతి ఎంత గొప్పది అంటే, ఈ వచనము పాత నిబంధన గ్రంథంలో ఉన్నది అయినా కూడా ఇక వచనము పరిపూర్తి అవుతున్నది నూతన నిబంధనలో. ఇక బలి మరేమీ కాదు, యేసు ప్రభు యొక్క స్వయమున కలవరగిరిలో శిలువపై అర్పిస్తున్న బలి. ప్రతిరోజు మన దివ్యబలి పూజలో పాల్గొనే ప్రతి దివ్యబలి కూడా యేసు ప్రభుని యొక్క మరణ త్యాగము గుర్తు చేస్తున్నది. అందుకోసమే యేసు ప్రభు దేవాలయంలో ఉన్నటువంటి ఈ వ్యాపారస్తులను అందరినీ కూడా వెళ్ళగొట్టుచున్నారు. అటు తర్వాత యేసు ప్రభు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెతానియాకు వెళ్ళాను. బెతానియా అంటే అక్కడ మనకు తెలిసిందే కదా, ఎవరింటికి? లాజరు గృహమునకు చేరుకున్నాను. ఆ రాత్రి అక్కడ బస చేసి మరుసటి రోజు అనగా సోమవారం నాడు కూడా యేసు ప్రభు తిరిగి యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు ఏమి జరిగినది అనే విషయాలను మనము నెక్స్ట్ వీడియోలో ధ్యానించుదాం. ఆమేన్.